సొలొమోను దేవుడు దావీదుకి ప్రత్యక్షమైన మోరియా పర్వతంపై అనేక వేల మంది పనివారితో 7 సంవత్సరములలో ఎంతో గొప్ప అద్భుతంగా మందిర నిర్మాణం పూర్తి చేయించాడు. సొలొమోను ఇశ్రాయేలు జనులందరి సమక్షంలో దేవుని బలిపీఠం ఎదుట మోకరించి ఎంతో వినయముతో కృతజ్ఞతతో ప్రార్థిస్తాడు. యెహోవా దేవుడు గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవసారి సొలొమోనుకు ప్రత్యక్షమై ఈ విధంగా మాట్లాడతారు. నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నీ తండ్రి వలె నీతిని అనుసరించి నడుచుకొనుము. అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనం స్థిరపరచబడుతుంది అని మాట్లాడతారు. సొలొమోను వద్ద ఎన్నో వేల మణుగుల బంగారం ఉండేది. వెండిని రాళ్ల వలె వాడేవారు. తన కోసం, తన భార్యల కోసం ఎన్నో విలాస భవనాలను కూడా